మనిషి తలరాత కంటే మెదడులోని గీత అతని భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అందుకే ఆది మానవునికి లేని శక్తి, యుక్తి ఆధునిక మానవునికి ఉన్నాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు మనిషి ఎంతో అభివృద్ధి చెందాడు. ఇక్కడ మనిషి అభివృద్ధి చెందాడు అనడం కంటే మనిషి మెదడు అభివృద్ధి చెందింది అని అంటే కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే మనిషి ఆలోచన అభివృద్ధి చెందింది, మనిషి జ్ఞానం అభివృద్ధి చెందింది, మనిషి నైపుణ్యం అభివృద్ధి చెందింది. వీటన్నిటికీ కారణం మనిషి మెదడు అభివృద్ధి చెందడమే. మరి మనిషి ఇతర జంతువుల కంటే ముందు వరుసలో ఉండడానికి మెదడులో ఏ మార్పులు జరిగాయి? ఆది మానవుడి నుండి ఆధునిక మానవుడి వరకు మెదడులో జరిగిన పరిణామాలు ఏంటి? టెక్నాలజీ పెరగడం వల్ల ఆధునిక మానవుడు తిరిగి ఆది మానవుడుగా మారబోతున్నాడా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి. ఆది మానవుని కంటే ముందు మనిషి మెదడు 300 నుంచి 400 గ్రాముల బరువు ఉండేది, అంటే దాదాపు అర కేజీ. ప్రస్తుతం ఉన్న మనిషి మెదడు బరువు 1300 నుంచి 1400 గ్రాములు, అంటే దాదాపు కేజీన్నర. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. ప్రారంభంలో కేవలం మొక్కలు, పండ్లు, తుప్పలు తింటూ నడవడానికి 4 కాళ్ళను ఉపయోగించడం జరిగింది. తర్వాత మెదడు 2 కొత్త పనులు చేసే విధంగా అభివృద్ధి చెందింది. మొదటిది 4 కాళ్ళపై కాకుండా 2 కాళ్ళపై స్ట్రైట్గా నిలబడడం. రెండవది ముందు కాళ్ళను చేతులుగా ఇతర పనులు చేయడానికి వాడుకోవడం. 2 కాళ్ళపై నిలబడాలి అంటే బాడీని బ్యాలెన్స్ చేయాలి. మనం చిన్న మెదడు అని పిలిచే సెరెబెల్లం ఇతర జీవుల కంటే ఆది మానవుని మెదడులో బాగా అభివృద్ధి చెందింది. ఇది శరీరంను బ్యాలెన్స్ చేసే మెదడులోని భాగం. దీనితో పాటు బ్రెయిన్ స్టెమ్ కూడా అభివృద్ధి చెందింది. వీటి వల్ల మనిషి 2 కాళ్ళపై నిటారుగా నిలబడగలిగాడు అండ్ 2 కాళ్ళతో పరిగెత్తగలిగాడు. ఇక రెండవది, ముందు మెదడులోని మోటార్ కార్టెక్స్ అనే భాగం శరీర కదలికలను నియంత్రిస్తుంది. మెదడులోని ఈ ముందు భాగం అభివృద్ధి చెందడం వల్ల ముందు కాళ్ళను చేతులుగా ఇతర పనులకు ఉపయోగించుకునే నైపుణ్యం, స్కిల్ పెరిగింది. ఈ విధంగా చేతులను వాడడం వల్ల అవసరమైన వస్తువులను, ఆయుధాలను తయారు చేసుకున్నాడు. కేవలం శాకాహారం అయిన మొక్కలు, పండ్లు, దుప్పలు తింటూ ఉన్న ఆది మానవుడు తాను తయారు చేసుకున్న ఆయుధాలతో జంతువులను వేటాడి ప్రోటీన్ ఎక్కువగా ఉండే పచ్చి మాంసం తినడం ప్రారంభించాడు. తర్వాత నిప్పును వాడుకొని కాల్చి తినడం మొదలుపెట్టాడు. మంటలో కాల్చిన మాంసం తినడం వల్ల పూర్తిగా అందులోని పోషకాలు శరీరానికి అందడం జరిగింది. 2 కాళ్ళతో నడవడం, చేతులను ఉపయోగించడం ద్వారా తక్కువ శక్తిని ఖర్చు చేసుకుంటూ జీవనం సాగించాడు. దీనివల్ల మిగిలిన శక్తిని, పోషకాలను మెదడు ఉపయోగించుకుని మెదడు పరిమాణంలో పెరగడం ప్రారంభమైంది. ఎడమవైపు మెదడులోని భాగాలు, కుడివైపు మెదడులోని భాగాలు ప్రత్యేకంగా అభివృద్ధి చెందాయి. ఎడమవైపు మెదడు అభివృద్ధి వల్ల చాలా మార్పులు వచ్చాయి. భాష అభివృద్ధి చెంది కమ్యూనికేషన్ చేయడం సులభమైంది. లాజికల్ థింకింగ్ పెరిగి సమస్యలను పరిష్కరించే సామర్థ్యం పెరిగింది. లెక్కలు చేయడం దీనివల్ల సాధ్యమైంది. చేతుల నైపుణ్యం పెరిగి రాయడం, చిత్రాలు గీయడం లాంటివి సులభంగా చేశాడు. ఇక కుడివైపు మెదడు అభివృద్ధి చెందడం వల్ల కూడా చాలా మార్పులు వచ్చాయి. క్రియేటివిటీ పెరిగి కొత్త ఆలోచనలతో కొత్త ఆవిష్కరణలు చేశాడు. అంతేకాదు ఫీలింగ్స్ను ఎక్స్ప్రెస్ చేయడము, మ్యూజిక్ని ఎంజాయ్ చేయడం, సందర్భానికి అనుగుణంగా స్పందించడం లాంటివి కూడా అభివృద్ధి చెందాయి. మెదడులో గైరీ సెల్సి అనే ఎత్తు పల్లాలు, లోతైన గాడులు గీతలుగా ఏర్పడ్డాయి. ఈ గీతలు ఎక్కువగా అయ్యే కొద్దీ మెదడు అంత శక్తివంతంగా మారుతూ వచ్చింది. మనిషి తలరాత కంటే మెదడులోని గీత అతని భవిష్యత్తును మార్చడానికి ఉపయోగపడింది. ఇవన్నీ మనిషిని ఇతర జంతువుల నుండి వేరు చేసి వాటిపై ఆధిపత్యం చలాయించే స్థాయికి పెంచాయి. మెదడులో వచ్చిన ఈ మార్పులు మనిషిని ఆది మానవుడి నుండి ఆధునిక మానవుడిగా మార్చాయి. మెదడు ఇంతలా అభివృద్ధి చెందడానికి దాదాపు 40 లక్షల సంవత్సరాలు పట్టింది. ఇంతగా డెవలప్ అయిన మనిషి బ్రెయిన్ టెక్నాలజీ మూలంగా మళ్ళీ వెనక్కిపోయే ప్రమాదం ఉందా? ఆధునిక మానవుడు తిరిగి ఆది మానవుడిగా మారే అవకాశం ఉందా? వీటి గురించి ఇప్పుడు చూద్దాం. టెక్నాలజీ పెరగడం వల్ల వ్యవసాయంలో మార్పులు వచ్చాయి. కృత్రిమ మరియు హైబ్రిడ్ ఆహార పదార్థాల ఉత్పత్తి జరిగింది. తీసుకునే ఆహారంలో పోషకాలు తగ్గాయి. ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. సో మెదడుకు సరైన పోషకాలు అందకపోతే బ్రెయిన్ సైకలాజికల్గా, ఫిజికల్గా ఫిట్నెస్ను కోల్పోయి సైజులో మార్పులు జరిగే అవకాశం ఉంది. మిషన్లు రావడం వల్ల పని సులభమైంది. దీనివల్ల
మనిషి శారీరక నైపుణ్యాలను వాడకపోవడం, ఎక్కువగా మిషన్లపైన ఆధారపడడం వల్ల మెదడుకు శరీర భాగాలకు పని చెప్పాల్సిన అవసరం లేకుండా పోతోంది. అంతేకాదు, లెక్కలు చేయడానికి క్యాలిక్యులేటర్స్ను, కంప్యూటర్స్ను వాడుతున్నారు. ఫోన్లో సేవ్ చేసుకోవడం వల్ల గుర్తుపెట్టుకోవడానికి వాడే మెమరీ వాడకం పూర్తిగా తగ్గిపోవడం జరుగుతోంది. ఏఐని వాడడానికి అలవాటు పడి సొంతంగా ఆలోచించడంను, క్రియేటివిటీని వదిలేస్తున్నారు. డయాగ్రామ్ వేయాలన్నా, కథ రాయాలన్నా, మ్యూజిక్ కంపోజ్ చేయాలన్నా, చివరకు పిల్లల హోంవర్క్ చేయించడానికి కూడా సొంత ఆలోచనలను పక్కన పెట్టి టెక్నాలజీ వాడుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే మనిషి బ్రెయిన్ సొంతంగా ఆలోచించే సామర్థ్యం కోల్పోతుంది. దీనివల్ల మెదడులో మొదట కల్చరల్ చేంజెస్ వస్తాయి. కొన్ని జనరేషన్స్ తర్వాత బ్రెయిన్ సైజులో చేంజెస్ వస్తాయి. ఇలాగే కొన్ని వేల సంవత్సరాలు కొనసాగితే ఇప్పుడు ఉన్న బ్రెయిన్ సైజు ఆది మానవుల కాలపు బ్రెయిన్ సైజుకి తగ్గిపోవచ్చు. ఇక్కడ వచ్చే మార్పు కేవలం బ్రెయిన్లో మాత్రమే కాదు, మొత్తం శరీరంపై ఆ ప్రభావం ఉంటుంది. ఇది లక్షల సంవత్సరాలు ఇలాగే కొనసాగితే చిన్న సైజులో బ్రెయిన్ కలిగి టెక్నాలజీపై ఆధారపడే కొత్త జాతిగా మానవ జాతి ఆవిర్భవిస్తుంది. దీనిని అధిగమించడానికి సరైన పోషకాలతో కూడిన ఆహారంను తీసుకుంటూ, శారీరక శ్రమను, శరీర భాగాల నైపుణ్యాన్ని వాడుకుంటూ, సొంత ఆలోచనలను, క్రియేటివిటీని పెంచుకుంటూ ఆధునిక మానవునిగా ముందుకు సాగాలి. కొత్త టెక్నాలజీని వాడుకోవడంతో పాటు మనల్ని మనం వాడుకోవడం మర్చిపోకూడదు. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. నా వీడియోలలో కంటెంట్ ఉంటుంది, ఒక్క నిమిషం కూడా మీ టైం వేస్ట్ కాదు. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లోకి వెల్కమ్.